నంద్యాలకు చెందిన రమణ పెయింటరు దారుణంగా హత్య చేసి కట్టుకున్న భార్యే తమ ఇంటి సమీపంలో కారులో డోర్ డెలివరీ చేసిన ఘటన కలకలం రేపింది. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఈ పాయింట్లోనే కారులో నుండి డెడ్ బాడీని ఇక్కడ నుండి నేరుగా ఇంట్లోకి డెలివరీ చేసిన ఘటన కలకలం రేపింది. దాదాపు 20 సంవత్సరాల కింద రమణతో రమణమ్మకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆమెతో గతంలో మ్యారేజ్ అయింది. అతనికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కొంత తగాదాలతో ఇద్దరి మధ్య కొంత కుటుంబ గొడవల వలన కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ తండ్రిని అతి దారుణంగా హత్య చేశారంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పెయింటర్ రమణ వారి యొక్క ఇల్లు ఇది. ఈ ఇంట్లోనే ఇక్కడ నుండి నేరుగా పిడుగురాల నుండి డెడ్ బాడీని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడే ఈ మంచం మిన్నే ఇక్కడే పడేసి అన్నట్టు స్థానికంగా వారి పేరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఒక పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్తో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? అసలు రమణను ఫస్ట్ తీసుకొని వచ్చి ఏం చేశారు? నేను మాట్లాడలేను సార్, నాకేం తెలియదు. ఏం లేదు సార్, తెల్లారుజామున 5 గంటలప్పుడు వచ్చింది ఆమె. తెల్లారుజామున 5 గంటలప్పుడు వచ్చి మాకు, నేను వాళ్ళ మరదలని అవుతాను, వాకిలి కొడుతుంది. వాకిలి కొడుతుంటే ఏమి వాకిలి కొడుతున్నాము అన్నాము. మా ఆయన లేపితే లేచినాం. లేచి మేము లేచి వచ్చే తలకాడ నేను మీ అన్న గొడవ అన్నాము. ఊరికి వచ్చినాము, గొడవ అన్నాము, మీ అన్నకు బాగలేదు రాని మా ఆయన పిలిచింది. వచ్చి చూసి తాలక మా నీళ్ళకపోయినాడు, ఇట్లా చేతులు కాళ్ళు నీళ్ళకపోయినాయి అని నేను మా ఆయన ఇద్దరం వచ్చినాం. వచ్చి చూసి తాలక లేడు, నీళ్ళకపోయినాయి. ఈ ఊళ్ళో కొనబెడితే ఆ వాళ్ళకి నీళ్ళకపోయినాయి. పానం ఉంది అంటుంది, ఊగినన్నా ఆడవనబెట్టి కానీ అంటే లేదు పానం పోయింది అని చెప్పినాం. ఊగినన్నా ఆసుపత్రికి పోదాము రామని చెప్పింది. అక్కడనే జరిగింది అవెల్లా. మా బావకు చెప్పినాడు, మా ఆయనకు రాడికి సోమవారం రోజు పోదన్నా మీ వదిలేని పిలుచుకొద్దామంటే మా ఆయన లేదు నేను రాను అని చెప్పినాడు. ఎంతకైనా మంచిగా చేస్తుంది అట్లా. ఎందుకు ఈ గొడవలు తలెత్తాయి? గతంలో ఎలాంటి గొడవలు? కొట్లాడుతుంటుంది, పోతుంటుంది. ఎప్పుడు వస్తుంది, 2 నాళ్ళు ఉంటుంది, మళ్ళీ కొట్లాడుతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ మూవీని పిలుచుకుంటుంది, అట్లా చేస్తుంది అంతే. ఎప్పుడు ఏమి సంసారం చేసింది ఏం లేదు మా బావతో. మళ్ళీ అన్నీ తెచ్చి పెడతాడు మా బావ. ఆయన బయట సమస్యలు ఏమున్నాయో ఏమో తెలియదు మనకైతే. అన్నీ తెచ్చి పెడతాడు మళ్ళీ ఇంట్లో, ఏ తక్కువ లేవు. కానీ తిని ఉండలేకపోయింది ఆమె ఎంతవరకే. అంతే సార్. అంటే గతంలో దాదాపు ఈ వివాహ జీవితంలో 2 కూతుర్లు, కుమారుడు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో గతంలో బాగుండేవారా? అంటే మీతో ఎలా ఉండేవారు ఈ రమణ? మాకు వీళ్ళకి అస్సలు మాటలే లేవు. మాట్లాడినా కానీ మేము ఒప్పుకోదు, ఎవరిని కూడా మాట్లాడినది కూడా. ఎప్పుడు మాట్లాడాం మేము అసలు వాళ్ళతోని. ఈ మధ్య ఆ ఇల్లు చేసుకుందని మాట్లాడినాం, అంతవరకు మేము ఎప్పుడు మాట్లాడాం వాళ్ళతో. మేము మాట్లాడినా ఒప్పుకోదు, అందుకే మాట్లాడాం. మాకు వాళ్ళకి మాటలే లేదు అంతవరకే. అయితే రమణ తమ బ్రదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ బ్రదర్ని ముందు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? అసలు దాని ముందు ఏం జరిగింది? అంత ముందు జరిగిన వచ్చేసి మాకు తెలియదు. అది ఏం జరిగిందంటే సోమవారం ఉదయం పిల్లవాళ్ళ పోయినాడు అన్న. అక్కడి నుంచి నంద్యాల నుంచి బయలుదేరి పిల్లవాళ్ళ పోయినాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సోమవారం మధ్యాహ్నం తర్వాత జరిగింది సార్ ఈ విషయం. వాళ్ళని మంగళవారం ఉదయం వచ్చి వాళ్ళు మా వదిన వచ్చి మా దగ్గరికి, మా అన్నకు హెల్త్ బాగాలేదు వచ్చి చూద్దామని పిలిచినారు. వచ్చరికి ఆల్రెడీ చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత అడిగాము ఏం జరిగింది ఇట్లా అంటే, ఆమె చెప్పే వేరే రకం మాటలు వేరే ఉన్నాయి. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం జరిగింది. వాళ్ళ మీదే ఆ డౌట్. వాళ్ళ కూతురు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన మీడియా ద్వారా, అన్ని ఛానల్ ద్వారా చెప్పినారు సార్ వాళ్ళు. వాళ్ళ కూతురు వల్ల కంప్లైంట్ చేస్తారు వాళ్ళ మీద. అంటే ఇటువంటి జరగకూడదని మరి మొత్తం కోరుతుంది. అంటే ఫస్ట్ అక్కడ నుండి బాడీని తీసుకొని వచ్చారని చెప్తా ఉన్నారు. డైరెక్ట్గా బాడీని తెచ్చిన తర్వాత ఇక్కడే పెట్టిన తర్వాత మీరే డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారా? అంటే డాక్టర్లు ఏమన్నారు? తర్వాత బాడీని తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత వచ్చినాం సార్. మేము వచ్చి చూసిన తర్వాత ఆల్రెడీ చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత కంప్లైంట్ పోయింది. కంప్లైంట్ పోయిన తర్వాతనే పోస్ట్ మార్టం తీసుకుపోయారు బాడీని. అంటే డెడ్ బాడీనే డైరెక్ట్ ఇంటికే తీసుకొని రావడం జరిగింది. డెడ్ బాడీని తెచ్చినారు సార్, కార్లో తెచ్చినారు. మా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది మా దగ్గర, చూస్తాం. అది కూడా రేపు ఇంత కంప్లీట్ అయిపోయి తీసిస్తాం. మన ఇంటి ఎదురుగానే కార్ ఫుటేజ్ ఉంది ముందర, అది ఆ ఫుటేజ్ తీస్తాము. దాంట్లో ఎవరెవరు తెచ్చినారు, ఏం తెచ్చినారు బయటపడతారు సార్. మీ బ్రదరు నంద్యాలలో మంచి ఫేమస్ పెయింటరు. రమణ అంటే తెలియని వారు ఉండరు. అలాంటిది ఈరోజు రమణ మనతో లేరు. మరి గతంలో ఎలాంటి తగాదాల వల్ల ఈ ఇష్యూ జరిగిందని? తగాదాలు అయితే లేవు సార్, అటువంటి ఫ్యామిలీ ఇష్యూ అయితే ఎవరికి లేవు. ఆమెతో అయితే మేము మాట్లాడాము, ఆమెతో మనస్పర్ధలు ఏం లేవు మాకు. మా అన్నతో అయితే మేము కంటిన్యూ రెగ్యులర్గా మాట్లాడతాం సార్. దేని లోటు లేదు సార్. మీ మరదలు కావచ్చు లేదా ఇంకా ఎవరన్నా ప్రమేయం ఉందంటారా ఈ హత్యలో?
మా మరదలు అంటే లేదు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రమేయం ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళ మామ, ఆమె వాళ్ళ అమ్మ, మా వదిన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఒక ఇద్దరు ముగ్గురు ఒకరితో ఇద్దరితో ఏ ప్రమేయం కాదు సార్. అంత మంచిగా చేసినారంటే కాబట్టి వాళ్ళు అనుమానం ఒక నలుగురి మీద ఉంది. కంప్లైంట్ చేసినాం సార్. మేము కంప్లైంట్ చేసినాము. ఇది మొత్తంగా తమ బ్రదరు లేనటువంటి ఘటన ఏదైతే ఉందో, తమ బ్రదరు కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. నేరుగా పిడుగురాల నుండి డెడ్ బాడీని ఇంటి సమీపంలో కారులో నుండి నేరుగా ఇక్కడ ఉండే ఈ మంచం మీదనే ఇక్కడే పడుకోబెట్టారు. డెడ్ బాడీనే తీసుకొని వచ్చి ఈ మంచం మీద నుండి తమ తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ తమ చిన్న కూతురికి చెప్పారంటూ స్థానిక తమ బ్రదర్ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటన సంబంధించి తమ కూతుర్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉండే తగాదాల వల్లే తమ ఫాదర్ను ఈ విధమైనటువంటి ఏవైతే వేధించి తమ తండ్రిని అతి కిరాతకంగా కళ్ళలో కారం జల్లి మరి అతి దారుణంగా హత్య చేశారంటూ కూడా తమ కూతుర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడుండే పల్నాడు జిల్లా పోలీసులకు నంద్యాల జిల్లా పోలీసులు మాట్లాడడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా పల్నాడు జిల్లా పిడుగురాలలో జరగడంతో అక్కడ ఉండే స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన తర్వాత వారు నేరుగా నంద్యాల జిల్లా జీజీహెచ్కు రావడంతో జీజీహెచ్కు వచ్చిన తర్వాత ఈ యొక్క డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం నిన్న రాత్రి 10 గంటల సమయంలో పోస్టుమార్టం కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే నిన్న ఘటన జరిగిన తర్వాత ఇక్కడే ఈ బెడ్ మీదనే పడుకోబెట్టారు. ఇక్కడ నుండి నేరుగా మరోసారి నంద్యాల ప్రభుత్వ జీజీహెచ్ హాస్పిటల్కు తీసుకెళ్ళిన పరిస్థితి. అయితే ఈ రమణ వారి సమీప బంధువులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే రమణ ఎలా ఉండేవారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను షాప్కి వెళ్దామని అలారం పెట్టుకునే టైంకి మా చెల్లెలు అయితే ఫోన్ చేయడం జరిగింది 5:30కి. ఇట్లా డాడీకి ఏమైందో తెలియదు రఘు, ఇట్లా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వద్దాం తీసుకొని రా అనింది. రోడ్డు మీదకి వచ్చేలోపు 108కి ఫోన్ చేయి అనేలోపు ఆ కాళ్ళు చేతులు ఫ్రీజ్ అయితే ఉన్నాయి. ఇంకా బ్రీతింగ్ ఆ లెవెల్స్ అన్నీ చెక్ చేసేలోపు జరగాల్సినదంతా జరిగిపోయింది అనేసి మా చెల్లెలకి నేనైతే చెప్పినాను. లేచెందు ఇంకా మనం ఏం చేసినా కానీ సెట్ కాదు, జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి అని చెప్పిన. తర్వాత వచ్చేసి ఏం జరిగింది అంటే ఇట్లా సంగతి, ఇట్లా మామయ్య అమ్మ ఇట్లా వచ్చేసి తీసుకొని వచ్చి కార్లో ఇట్లా డ్రాప్ అయితే చేయడం జరిగింది అని చెప్పింది మా చెల్లెలు. చూస్తే ఇంకా ఆ బ్రీతింగ్ అవన్నీ చూసేలోపు ఏం లేదు, కాళ్ళు చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. ఇంకా ఆమెని ఏదైతే అడుగుతున్నామంటే ఏమైంది అనే ఒక రీజన్ అడిగినాను ఆమెని. ఏం చెప్తా ఉన్నారు, ఏమైంది రమణకు, ఏం చేశారంటే ఏం చెప్తా మీరేం చేసినారు అని నేనైతే అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిందంటే ఈ పిడుగురాళ్ళకైతే వచ్చినారా, నేను పిలిచినందుకు వచ్చినాడు, ఆడ ఒక అక్రమ సంబంధం అయితే ఉంది, అక్కడ గొడవ జరిగినప్పుడు ఆయన స్పృహ తప్పి పడిపోయినాడని ఫోన్ చేసినారు, నేను వెళ్ళి తీసుకుపోయినా అనింది. నేనేమన్నానంటే అక్కడ స్పృహ తప్పి పడిపోయినట్టయితే అక్కడే హాస్పిటల్స్ ఉన్నాయి, మన దగ్గరికి తీసుకొచ్చేంత టైంలో ఆయన బ్రతుకుతాడు లేదు అనేది కానీ మనకు నమ్మకం లేదు. ఇప్పుడు అక్కడే జరిపించచ్చు కదా, మీరు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చినారు అనేలోపు నాన్న ఒకటే మాట చెప్పినాడు, అది లేదు నాన్న వీళ్ళు ఆడనే ఏదో చేసినారు అనేసి నానైతే గట్టిగా నిందించినాడు ఆమెని. నేను కానీ ఆ గాయాలు ఏమైనా ఉన్నాయేమో అనేసి బాడీ అంతా చూస్తుంటే నాకెళ్ళి కానీ ఆమె సీరియస్గానే చూసింది. ఆడికి మాకు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. ఏమైతే మా పెద్దనాన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో మా అన్న, ఆయన వచ్చేంత వరకు మనం ఏది కన్ఫర్మ్ చేసుకోకూడదు అని చెప్పేసి మేము ఉన్నాము. అంతలోపు మా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వచ్చేసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. బట్ కానీ ఇది మా కుటుంబానికి ఒక్కటే నష్టం కాదు, మమ్మల్ని నమ్ముకొని ఒక 200 కుటుంబాలు అయితే ఉన్నాయి. ఆ కూలీల వర్కర్లు కానీ చాలా కంటదడి పెట్టినారు నిన్న. ఇప్పటికి కానీ వాళ్ళు అదే అనుకుంటున్నారు, అన్న లేకుంటే ఒక 2 రోజులు 3 రోజులు కానీ పనికి పోకుండా అయినా ఉండగలమన్నా. ఇప్పుడు అన్నని తిరిగి తీసుకురాలేరు కదా, ఏదైనా ఉన్నా కానీ ఒక 4 మాటలు పెట్టాలి, 4 మాటలు మాట్లాడాలి, వివాదం ఉన్నా కానీ గొడవ పడాలి. లేదంటే మీరు తీసుకుపోయి అంత గొడవ పడేదానికంటే మన ముందర తెచ్చి మాట్లాడినా కానీ మనం మాట్లాడేతోళ్ళం కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఎంత మనస్పార్థాలు వచ్చినా చంపుకునేంత కక్ష అయితే ఎవరికి ఉండదు. రమణను కారులో తీసుకొని వచ్చారంటున్నారు. ఆ వెహికల్లో ఎంతమంది తీసుకొని వచ్చారు? తర్వాత ఇక్కడ డెలివరీ చేసి వెంటనే వెళ్ళిపోయారా?
అది వచ్చేసి ఆ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చినారంట. తీసుకొచ్చిన సమయానికి ఇక్కడ 5:30 ఆ సమయంలో అని చెప్తున్నారు వాళ్ళు. బట్ కానీ ఆ ప్రాణం ఎన్ని గంటలకు పోయింది అంటే ఇక్కడే పోయిందని ఒకసారి అంటుంది, అక్కడ పిడుగురాలలో పోయింది అని ఒక మాట అంటుంది. మేమేమంటున్నామంటే అక్కడ ఉన్నప్పుడు ప్రాణం పోయినా లేదంటే ఎవరైనా వివాదాలు జరిగినా కానీ మాకు ఒకసారి ఫోన్ చేస్తే మేము వచ్చేతోళ్ళం కదా అని చెప్తున్నాము. అది కానీ డ్రామా ఏమైందంటే ఇక్కడికి తెచ్చి పనబెట్టడం ఏదైతే జరిగిందో దాని తర్వాత మా ఇంటికి వచ్చి మా వాకిలి బద్దలు కొట్టినట్టు అనేసి డాడీని అంటే శేష్ ఇట్లా మీ అన్నకి ఏదో అయ్యిందిరా అనేసి పిలిచడం అయితే జరిగింది. మా డాడీ వచ్చేలోపు నాకు ఫోన్ వచ్చింది. వీళ్ళు నన్ను నార్మల్గా నైట్ డ్యూటీస్ చేసి వస్తాననేసి నాకు లేపరు వీళ్ళు. చందు ఏదైతే ఫోన్ చేసిందో అందుకు నేను ఆ పాప ఎప్పుడైనా ఇంతకుముందు గొడవలు జరిగేవి నార్మల్గా జరిగేవి అనేసి గొడవ జరుగుతుంది అంటే నాన్న ఫీజు అయినాడనే లోపు నేను నాకు తెలిసి ఏమన్నా ఉంటేనే ఆ పాప ఫోన్ చేసేదని ఉరుకుతో వచ్చి చేయడం అయితే జరిగింది. అంతలోపు ఇది జరిగిపోయింది. ఇక్కడ ఆడ శేఖర్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వెనకాల ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంటున్నాడు. ఇసుకకైతే వచ్చినాడు 5:30. ఆ పిల్లోడు ఎప్పుడు బయటకు వచ్చేటోడు కాదు. ఆ పిల్లోడు వచ్చే టయానికి వీళ్ళు ఈడు ఉన్నారు. ఆ టైంలో ఆ పిల్లోడిని పిలిచి మీ అన్నయ్య ఇట్లా తాగి పడిపోయినారా అనేసి చెప్పడం జరిగిందంట. ఆ అబ్బాయి వచ్చేసి ఇంకా ఎత్తుకొని ఇంకా వాళ్ళు అన్నయ్య అనేసి ఇంకా అభిమానంతో ఎవరైనా తాగి పడిపోయినారంటే ఎవరైనా కానీ మనతన అనే ఆ స్వభావంతోనే తీసుకొచ్చి ఇంట్లో పనబెట్టడం జరిగింది. ఇంకా పనబెట్టిన క్షణాల్లో ఇంకా అతన్ని ఇంకా ఈడ పడేసి వెళ్ళిపోయినాడంట అతను. అంతే వాళ్ళ మామయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ అన్నయ్య. ఇంకా అది జరిగినది. మేము అడుగుతుంది ఏంటంటే ఆమె చెప్పిన సమాధానానికి ఎవరో చంపేసింటే మీరు ఇక్కడ నిలబడి ఉండాలి కదా, అది మేము చెప్పేది. ఇప్పుడు నా తప్పు లేనప్పుడు నేను నిలబడతా. ఈడ నా తప్పు ఉంటేనే కదా నలుగురికి ముఖం చూపించుకోలేకుండా పారిపోయేది. అది వీళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే వేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు ఈ మధ్యలో ఫేమస్ అయినాయి అంత ఇన్స్టాలో అవి ఇవి అయినాయి, అవి చూస్తూనే ఉన్నాం. కానీ మా ఇంటి తరపున ఇట్లా ఒక సంఘటన జరుగుతుంది అనేది మేమైతే కలలో కానీ ఊహించలేదు. అది ఇది మొత్తంగా ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడే ఈ డెడ్ బాడీ ఈ ప్రాంతంలోనే ఈ కారు నుండి నేరుగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైతే రమణమ్మ తమ సోదరుడు ఉన్నారో వాళ్ళ బ్రదరు నేరుగా ఇదే మార్గం గుండా వెళ్ళారంటూ స్థానిక బంధువులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పాల్పడిన ఎవరైతే ఈ హత్య చేయడానికి పాల్పడ్డారో వారందరి మీద కఠిన శిక్షలు నమోదు చేయాలంటూ కూడా స్థానిక తమ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల నుంచి.